Sankarsh, thank you so much for coming to Way2News. Finance product section lo you're the youngest founder అని చెప్పనొచ్చా? Maybe, most likely, yes. Okay, done. But there are, I think, chala young people ఇంకా join అవుతున్నారు. మీకన్నా యంగర్ ఉన్నారా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు? Okay. Even మా team లో కూడా and even outside నేను ఇంకా young people తో in fact 18-16-year-olds తో కూడా మాట్లాడాను. Okay. For actually joining this space. Okay, understood. Okay, done. So మీతో ఇవాళ కూర్చునే ముందు ఒక 10 members ని ర్యాండమ్ గా నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి అడిగితే ఫ్రమ్ మై ఫాదర్ ఫిగర్ దగ్గర నుంచి యంగర్ పీపుల్ వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ సే నో వద్దు అని చెప్పి ఆ టబు ఇంకా ఎందుకు ఉంది జనాల్లో? ఎస్ సో మోస్ట్ లైక్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అందరికీ ఒక నెగటివ్ స్టోరీ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఇంట్లో. అంటే మేము పెట్టాము, డబ్బులు పోయాయి, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అలా అయింది తెలుసా నీకు, ఇలా గ్యాంబ్లింగ్ చేయొద్దు మీరు స్టాక్స్లో అన్నట్టు ఆ పర్సెప్షన్ అనేది చాలా బిల్డ్ అయిపోయింది డెఫినెట్లీ. అండ్ ఇది ఒక స్మాలర్ సెక్షన్ అనొచ్చు, సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్. ఈవెన్ బిగ్గర్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. రైట్, అది మేబీ ఓన్లీ రిచ్ పీపుల్ పెట్టుకోవాలేమో డబ్బులు, మనకు కాదు అనేది ఆ పర్సెప్షన్ చాలా ఉంది. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. అంటే ఇప్పుడు మనం ఎమర్జింగ్ ఎకానమీస్, డెవలప్డ్ ఎకానమీస్లో చూస్తే అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఇండియా ఆల్సో అడాప్ట్స్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ మనం చూసాం ద అడాప్షన్ రేట్స్ ఆర్ గెటింగ్ ఫార్ హైయర్. రైట్. సో డెఫినెట్లీ ఇఫ్ యూ డోంట్ రిసర్చ్ ఆర్ డోంట్ రీడ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ కదా, రిసర్చ్ చేయకపోతే ఏదైనా గ్యాంబ్లింగ్. సో ఆ పర్సెప్షన్ అనేది ఇట్ ఈస్ పార్షియలీ ట్రూ, పార్షియలీ రాంగ్. ఇట్ ఈస్ గ్యాంబుల్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. ఇఫ్ యు ఆర్ doing your research and doing or relying on somebody else's research, then it's not a gamble, it's an investment. Understood. So దాని మధ్యన ఒక థిన్ లైన్ ఉంది. అది అయితే ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది, లేదా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని కరెక్ట్ ఒపీనియన్ అడిగితే బాగుంటుంది. ఓకే. పీపుల్ హు హావ్ డన్ ఇట్ విదౌట్ నోయింగ్, సో ఆఫ్ కోర్స్ వాళ్ళకి నెగటివ్ పర్సెప్షన్ ఉంటుంది. ఓకే. బట్ ద బెస్ట్ వే ఐ వుడ్ సజెస్ట్ ఈవెన్ ఫర్ అలాంటి ఇన్వెస్టర్స్, ఈవెన్ వేరే వాళ్ళు హు ఆర్ నెవర్ డన్ ఇట్, స్టార్టింగ్ అవుట్ చేస్తున్నారు కదా, స్టార్ట్ విత్ అ స్మాల్ అమౌంట్, డూ యువర్ ఎక్స్పెరిమెంట్. ఐదర్ మీరు రీసెర్చ్ చేయండి లేదా రీసెర్చ్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే, అండర్స్టూడ్. సో దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు, ఆర్ లేకపోతే savart లాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి యాక్చువల్లీ చేయొచ్చు. savart ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది? వాట్ డస్ ఇట్ డూ? సో savart అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. అంటే దెర్ ఆర్ వెరీ ఆఫన్ అంటే మమ్మల్ని బ్రోకర్స్ కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో ఐ విల్ క్లారిఫై దాట్ కాన్సెప్ట్ ఆల్సో. So brokers are the investment intermediaries or platforms which enable transaction. అంటే బై చేయడం, సెల్ చేయడం ఒక స్టాక్కి మీరు ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ మీరు మనీ మేనేజ్ చేయడానికి అవసరమో, అలానే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ స్టాక్స్కి అవసరం. ఆ ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ అండ్ అకౌంట్ని ప్రొవైడ్ చేసే వాళ్ళని బ్రోకర్ అంటాం. ఓకే. సో మేము దానిపైన ఒక లేయర్ ఆఫ్ ఇంటర్మీడియరీ ఆర్ సొల్యూషన్. ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, బై సెల్ అనేది, లేదా మీరు నేర్చుకోవచ్చు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాని రిసర్చ్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ డూ. ఆ రిసర్చ్ చేసి మేము అడ్వైస్ అనేది ఇస్తాము. స్టాక్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, గోల్డ్ అలాంటి వాటిలలో. అండ్ లైక్ బ్యూటిఫుల్ థింగ్ దట్ యూ సెడ్, అందరూ savart దగ్గర ఆర్ savart లాంటి అడ్వైజర్స్ దగ్గర వచ్చే అవసరం అనేది నాట్ ఫర్ 100% ఆఫ్ ద ఆడియన్స్. ఎంతో మంది వాళ్ళ ఓన్ పర్సనల్ రీసెర్చ్ చేసుకుంటారు, కానీ ఎంతో మంది చేసుకోలేరు కూడా. ఎందుకు? టైం ఉండదు, ఇట్స్ నాట్ దేర్ సబ్జెక్ట్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దే ఆర్ టూ ఆప్షన్స్. ఒకటి, మనం వి రిలై ఆన్ బ్రోకర్స్ ఆర్ పీపుల్ హు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్ అండ్ దెన్ వి బై ఫ్రమ్ దెమ్. ఆర్ సెకండ్, మనమే రీసెర్చ్ చేసుకొని మనమే గూగుల్లో చూసి మనం కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ బేసికలీ. సో దెర్ ఆర్ ఆల్వేస్ అప్లికబుల్ ఈవెన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే, ఓకే అండ్ నేను అడ్వైజర్ దగ్గరికి వెళ్తే నాకు గ్యారంటీ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, సో మీరు ఉన్నారంటే నేను ఓకే నాకు ఇంత % మీరు ఇచ్చేస్తారు అనేది. savart కాదు, అది ఎవరు చేసినా నమ్మొద్దు. బికాస్ వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ రిసర్చ్. వీ యూజ్ టెక్నాలజీ, వీ యూజ్ AI టెక్నాలజీ, and we have built algorithms that help create outperformance. Our track record is also something that we have created over last 2-3 years. But does it mean next 10 years is it going to be the same for every advisor? No. Cheppalem. So you have to choose a right advisor, just like you choose a right doctor. Right. That's external factors అనేవి జనరల్లీ దీంట్లో చాలా మెజారిటీ ఆఫ్ ది రోల్ ప్లే చేస్తాయి కదా. అది కాకుండా savart లో బేసికల్లీ హౌ డూ యూ రికమెండ్? అంటే మీరు ఎలా రికమెండ్ చేస్తారు? ఎవరైనా వచ్చి నా దగ్గర ఒక 20,000 నేను పెట్టాలి అంటే ఎలా చేస్తారు దాన్ని? Yes, sure. So first of all, దీనిలో 2 types of మార్కెట్ ప్లేయర్స్ ఉన్నారు.
అంటే వెరీ బ్రాడ్లీ, ఇట్స్ నాట్ లైక్ యూనివర్సల్ టర్మ్స్ ఏం కావు ఇది. ఒకటి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ హూ లుక్ ఎట్ ద షార్ట్ టర్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్, మేము దాంట్లో నాట్ వెరీ ఇన్వాల్వ్డ్. వీ బిలీవ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. అంటే ఒక బిజినెస్ కి టైం ఇవ్వాలి గ్రో కావడానికి, అండ్ వీ వాంట్ టు బీ లైక్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్ మైండ్ సెట్ అనమాట. సో దానికోసము వి బిల్ట్ అన్ AI algorithm called Vantage basically. సో వాంటేజ్ అనేది దెర్ ఆర్ 3 పర్టికులర్ కోర్ ఇంజన్స్ అనమాట, క్వాంట్, ఐరిస్ అండ్ సినాప్స్ అని. సో క్వాంట్ ఏమో క్వాంటిటేటివ్ డేటాను అనలైజ్ చేస్తుంది, ఐరిస్ ఏమో క్వాలిటేటివ్, అబ్స్ట్రాక్ట్ అండ్ సబ్జెక్టివ్ డేటా, అంటే ఎథిక్స్, సస్టైనబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, ఒక కంపెనీది ఎలా ఉంది అని. అండ్ సినాప్స్ లుక్స్ అట్ కస్టమైజేషన్. అంటే ఏంటి అంటే చాలా జార్గన్ వాడుతున్నాను, బట్ కస్టమైజేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా వెన్ క్లయింట్ గోస్ టు అన్ అడ్వైజర్, వాళ్ళ దగ్గర ఒక 10 to 15 స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ అందరికీ పంచుతూ ఉంటారు, వాళ్ళు లైక్ సబ్స్క్రిప్షన్ న్యూస్ లెటర్ లాగా అందరికీ ఇచ్చేస్తారు. బట్ ఆ క్లయింట్కి ఆ రిస్క్ అపెటైట్ ఉందా, వాళ్ళ టైం హొరైజన్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, దాన్ని బట్టి ఒక టైలర్ మేడ్ పోర్ట్ఫోలియో చేయడం అనేది ఈ అల్గోరిథం పాసిబుల్ చేస్తుంది. ఓకే, బికాస్ we can't kind of have a manual intervention. Why? Because when there are say 10,000 clients వచ్చారనుకోండి, 10,000 పీపుల్తో ఒకటేసారి మా టీం కూర్చొని ఈచ్ పర్సన్కి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ వీ బ్రాట్ ఇన్ ఆటోమేషన్. సో దీస్ 3 ఇంజన్స్ వర్క్ టుగెదర్, ద AI that we have built, and create a custom portfolio అనమాట. సో ఎగ్జాంపుల్ మీరు సవర్ట్కి వచ్చారనుకోండి, మీకు ఇండియా అండ్ యూఎస్లో మేబీ స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, సంబడి ఎల్స్ కెనడా వస్తుంది, సంబడి ఎల్స్ సే కొంతమందికి స్మాల్ క్యాప్, కొంతమందికి లార్జ్ క్యాప్, కొంతమంది మోర్ మ్యూచువల్ ఫండ్, కొంతమందికి ఎక్కువ బాండ్స్ అలా. So the asset allocation based on geography, based on the assets itself, inter and intra asset allocation. Understood. So level of customization we are able to bring. Okay. So in that way, our technology is so robust that it can even manage 1 to 2 billion portfolios in real time anamata, customized portfolios. Okay. So today already we are doing over 10,000 unique portfolios. Then inka kuda scale chese capabilities unnai. Okay. And most important benefit that the clients get out of it ante, okay meer AI chesaru, tech chesaru, maak enti idantha maak anavasaram antaru, maak performance ela undi ani. So our performance has been tremendous so far. I can't say that we are already doing అంటే మేము number 1 అని చెప్పడం అనేది ఇట్స్ ఓవర్ స్టేట్మెంట్, బికాస్ ద కంపెనీ ఇస్ వెరీ యంగ్. బట్ వీఆర్ ఇన్ అ మచ్ బెటర్ స్టేజ్ దెన్ వీ వర్ 3 years back. We made some initial mistakes and then we kind of rectified, and now we are doing great. So market has done around 18.7% nifty return, which is between approx April 2019 when we got our SEBI license, and since until almost December 2021 to Feb 22, and we have done during the same period over 34.7% CAGR. అంటే almost double the market in terms of performance అనేది. This is an average of the portfolio. Understood. So we want to keep maintaining that return over the long term. So 30% for 30 years అనేది my internal goal అన్నమాట, the CAGR. So that's what we are doing, and that's what clients are interested in. Understood. Not in whatever we are doing in the back end. Understood. Like that. So generally sign up అయిన వాళ్ళు ఎవరైనా సరే what is the minimum period వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నది, or ఎంత కమిట్మెంట్ మీరైనా సరే వాళ్ళకి చెప్తారు this is how మీరు చూడాలి అన్నది ఎలా ఉంటుంది అది? So మేమైతే we try to educate for as much long term as possible. So most of the clients who come in initially, వాళ్ళకి most important education, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, ఫండమెంటల్ అనాలిసిస్, లాంగ్ టర్మ్ అంటే నేను ఎందుకు వెయిట్ చేయాలి అనేది కూడా చాలా క్వశ్చన్ వస్తుంది మాకు. ఫాస్ట్గా రిటర్న్స్ ఎందుకు ఇవ్వలేరు మీరు, 6 months, 3 months, 1 monthలో కూడా చెప్తున్నారు మార్కెట్లో, మీరేమో 3 years, 4 years, 5 years అంటున్నారు అని. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. బిజినెస్ టేక్స్ టైం. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ బిజినెస్, వీఆర్ ట్రైంగ్ టు బికమ్ ఎన్ ఓనర్. సో ఏ బిజినెస్లో అయినా కూడా రిస్క్ ఉంటుంది. నెంబర్ 1 ఆ రిస్క్స్ని అర్థం చేసుకోవాలి. లాస్ ఆఫ్ క్యాపిటల్ కూడా అవ్వచ్చు ఆ రిస్క్ అంటే. అండ్ థర్డ్, ఇట్ నీడ్స్ టైమ్ అండ్ పేషెన్స్, బికాస్ యాజ్ బిజినెస్ గ్రోస్ ద ప్రమోటర్, ద మేనేజ్మెంట్ నీడ్స్ టైమ్ ఆల్వేస్. సో ఆ టైం మనం ఇవ్వకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్కి డజంట్ గ్రో. మీరు ఎగ్జాంపుల్ చూడండి పర్సెప్షన్లో, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ప్లాట్ కొంటాం, దాని ప్రైస్ మనం ఎవ్రీడే వెళ్ళి చెక్ చేస్తాము. 50 kilometers దూరంలో సిటీ నుండి మనం కొనుక్కున్నాం. రోజు వెళ్ళి నేను 20 లక్షలు కొన్నాను, ఇప్పుడు 21 అయింది, 22 అయింది, 23 అయింది, అయ్యో 19 పడిపోయింది అని అలా మనం ప్యానిక్ కాము కదా. అదే స్టాక్ మార్కెట్ మాత్రం కొన్న నెక్స్ట్ సెకండ్ నుండే అరే 50 paisa పెరిగింది, 1 rupee పెరిగింది, 2 rupees పెరిగింది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్. ఇది చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నాం, అది చూపించట్లేదు కాబట్టి చూడట్లేదు. సో ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ హౌ యూ పర్సీవ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. యూ గివ్ ఇట్ టైమ్, ఇట్ విల్ బి బెటర్. అదే సేమ్ ఇన్వెస్టర్ వెన్ వీ స్పీక్ టు కదా, వాళ్ళు రియల్ ఎస్టేట్ సార్ మీరు ఎప్పుడు కొన్నారు ప్లాట్ అంటే అది ఒక 15 years అయిపోయింది అంటారు. సో మీ స్టాక్ కొనే రోజులు అయింది, 15 days అయింది కానీ ఇంకా పెరగట్లేదు.
సో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్, okay. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పర్సెప్షన్. Understood. అది ఓవర్ టైం వచ్చేస్తుంది అందరికి. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ లైక్ ఐ సెడ్. Okay. అదే మేము ట్రై చేస్తాము. Okay. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పాపులర్ క్వశ్చన్. అంటే మేము మినిమం ఫ్యూ lakhs of rupees, crores ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావచ్చు. అదంతా వెళ్ళిపోయింది. ఆ టైం ఇట్స్ గాన్. Always it was open for small investors also, but that perception also is fading away. You can start with 500, 1000, 5000, 10,000, whatever amount you want to invest. మాతోటే కదా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. It's not specialty of savart, it's a specialty of the market. Understood. Okay. So stock market లో ఇన్వెస్టింగ్ అనేది gambling అన్న ఫేజెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫ్రేజ్ మనకి? Yes. So mostly this comes from, like I said in the beginning కదా, not doing research. Okay. అంటే చాలా మంది మేము మాట్లాడినప్పుడు మీరు ఈ కంపెనీలో ఎందుకు పెట్టారు అంటే నేను ఇది ఒక ఆర్టికల్ చదివాను ఆ కంపెనీ గురించి, పెరుగుతుందంట పెట్టేశాను. అదే రియల్ ఎస్టేట్లో చేస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చి మీరు సరే బ్రోషర్ చదవండి, మంచి ప్లాట్ ఉంది, మీరు ఇప్పుడు ఇచ్చేసేయండి మాకు, జస్ట్ ఇప్పుడు క్యాష్ ఇచ్చేసేయండి మనం తీసేసుకుందాం అంటే మీరు ఏమంటారు? ఫస్ట్ నాకు ప్లాట్ చూపి అసలు అది ఉందా లేదా, దాని పేపర్ వర్క్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏంటి, అసలు నువ్వెవరు, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదే స్టాక్ మాత్రం అది ఇట్లా వచ్చింది హాట్ స్టాక్, డబుల్ అయిపోతుంది 10 daysలో అనగానే ఫినిష్, డన్. మనకు ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తుంటాయి ఇలాంటివి, డబుల్ ఇన్ 5 days 10 days అని చెప్పి, దాన్ని నన్ను పెట్టేస్తాం. సో అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. అక్కడ మాత్రం రీసెర్చ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయట్లేదు రీసెర్చ్? అట్లీస్ట్ తెలిసిన వాళ్ళకన్నా ఫోన్ చేయండి, who know about the market or they are in the market, you just ask them second opinion, or you do your own research. Google అన్నీ ఉన్నాయి, it's free of cost. So అది ఉంటే ఈ పర్సెప్షన్ అనేది will be lost. Understood. Anything that you do without research is gambling. Understood. Got it. Okay. ఇన్వెస్ట్మెంట్ అంటే కాంప్లికేటెడ్, లైఫ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఉంది, ఇంకా కాంప్లికేట్ చేసుకోకూడదు అన్నది ఇంకొక నోషన్ అనమాట. ఏమంటారు దాని మీద మీరు? Yes. So like Warren Buffett I think said, investment is simple but not easy. Right. Something like that. Right. So it's definitely not complicated, no doubt, but it is not easy also. Okay. So like again the same thing, if somebody has a knowledge, passion kada, things become easy. Okay, రీసెర్చ్ చేసా, రీసెర్చ్లో కనిపించదు. వాట్ అ ఫీలింగ్ అంటే గ్రేట్, నేను ఈ కొత్త స్టాక్ డిస్కవర్ చేశాను, ఈ కొత్త బిజినెస్ తీసుకుపోయి నేను ఒక 1 మందికి చెప్పాను అనేది ఆ డిఫరెంట్ ప్యాషన్ ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీబడి షేర్స్ దట్ ప్యాషన్. సో జస్ట్ లైక్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ డూయింగ్, అగైన్ కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్, వై ఐఎమ్ టేకింగ్ దట్ అగైన్ అండ్ అగైన్ ఎగ్జాంపుల్ అంటే పీపుల్ మోర్ రిలేటివ్లీ అనుకుంటారు. అవును. సో అక్కడ మనకు టైం లేదనుకోండి, మనం ఏం చేస్తాం, వీల్ అపాయింట్ సంబడి, అరే పేపర్ వర్క్ చూడు అని చెప్పి లాయర్ని పెట్టుకుంటాము, ట్యాక్సెస్ అవన్నీ ఇంపాక్ట్ చూడమని సీఎని పెట్టుకుంటాము. సో దోస్ ఆర్ ఆల్సో కాంప్లికేటెడ్ కదా. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఎవరినన్నా నాకు తెలియదు సరిగా, ట్యాక్సెస్ గురించి మొత్తం అడిగారు అనుకోండి, దీనిపైన ఇంత ట్యాక్స్ మీ ఫైలింగ్ చేసి పెట్టండి, ఈ క్యాల్కులేషన్స్ చేయడానికి నాకు తెలియదు. సో యూ గో టు అన్ ఎక్స్పర్ట్ వేర్ యూ రిక్వైర్. సేమ్ థింగ్ యూ గో విత్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ పర్సెప్షన్ ఇస్ కరెంట్లీ దాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్కి పేమెంట్ ఎందుకు, మనకి ఫ్రీలో టీవీలో న్యూస్ పేపర్లో చెప్తూ ఉన్నారు, నేను మా అంకుల్ ఉన్నాడు మార్కెట్లో, నేను అడిగితే 2 స్టాక్స్ చెప్తాను, నేను దాంట్లో పెట్టేసుకుంటాను. సో లుక్ ఎట్ ద చేంజ్ ఇన్ థింకింగ్. అవును. రైట్. సో అక్కడ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పర్టీస్, లైక్ సే యూ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూ, యుల్ గో టు డాక్టర్. రైట్. మీరే డాక్టర్ దగ్గర వెళ్ళేసి నాకు క్రోసిన్ ఇవ్వకండి, నాకు పారాసెటమాల్ వద్దు, నాకు ఆస్పిరిన్ వద్దు అని చెప్పి మీరే అన్నీ చెప్పేసి ఇంక మన డాక్టర్. రైట్. సో అగైన్ sometimes you really don't need a doctor also, because you know and you are under medication and you know what to take and that stuff. You already spoken to the doctor. So both options are always there. Either use your personal expertise, research, or take somebody's expertise. ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉంది కదా, నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళను, నేను చేయను, very dangerous. And these are the people who you see in the statistics. 90% of all say market players lose money, right? Induke. Understood. అటు కాదు ఇటు కాదు, కన్ఫ్యూజన్ లో దే ఆర్ లూజింగ్ ద మనీ. అండ్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది మార్కెట్ పైన. ఏ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగ్, అసలు ఎంత ఇన్వెస్ట్ చేసినా అసలు రావు, అంత బిగ్ గైస్ కోసం మనకు కాదు. ఆఫ్ కోర్స్ పర్సెప్షన్ అలాగే. అండర్స్టూడ్. సో కాంట్రరీ టు దిస్ ఏంటి అంటే, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తక్కువ ఉన్నాయో అంతే ఇన్వెస్ట్మెంట్స్ బిట్ కాయిన్ లో మళ్ళీ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఈ కాయిన్ ఎవ్రీథింగ్ ఇన్ కాయిన్స్ లో ఎక్కువ పెడుతున్నారు కదా జనాలు. ఆ సర్చ్ కానీ ఆ ట్రస్ట్ క్రెడిబిలిటీ కానీ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు వస్తున్నారు? సో ద ఎర్లీ అడాప్టర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు ద ఎర్లీ అడాప్టర్స్ ఆర్ ఆల్రెడీ మూవింగ్ ఇన్. రైట్. స్టాక్ కూడా అంతే, ఎర్లీ అడాప్టర్స్ ఉంటారు, కొంతమంది లేట్ కమర్స్ ఉంటారు, థర్డ్ కి లాస్ట్ అడాప్టర్స్ ఉంటారు బేసిక్గా. సో వీఆర్ లుకింగ్ అట్ ద ఫేజ్ ఆఫ్ ఎర్లీ అడాప్టర్స్. సో అట్ సవర్ట్ మాకు అంతా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్, వీఆర్ యెట్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ ఆన్ క్రిప్టోస్. We don't invest into that at the moment,
బట్ ఫర్ దోస్ ఫర్ డూయింగ్ ఇట్ సేమ్ థింగ్ కౌంట్స్. Okay. దాన్ని అసెట్ అని ఆల్రెడీ పిలుస్తున్నారు, అది రియల్గా అసెట్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ మీనింగ్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి అసలు? వాట్ మేక్స్ ఎన్ అసెట్, వాట్ ఈస్ మనీ, వాట్ ఈస్ డెట్, వాట్ ఈస్ క్రెడిట్, వాట్ ఈస్ అసెట్. ఈ ఫండమెంటల్ థింగ్స్ మనకి క్లారిటీ ఉంటే of course you can go ahead and invest in that also. And the people that you are seeing, especially the tech savvy people, they understand more of the cryptos, ante blockchain tech enti, dantlo enkal unna tech enti, what's special with the digital currency, ivanna ardhamaina వాళ్ళు already చేస్తున్నారు. కొంతమంది మనీ వెల్త్ క్రియేట్ చేసుకున్నారు కూడా. But again, like we see in the stock market, there are more number of losers than the people who are actually making wealth. And what separates both is research, ante how much you know what you are doing. నేను చాలాసార్లు ట్రై చేశాను పర్సనలీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఐ డెంట్ అండర్స్టాండ్, సో ఐమ్ గివింగ్ మై సెల్ఫ్ మోర్ టైమ్. సో మేబీ క్రిప్టోస్ అనేది ఇట్స్ బియాండ్ మై కేపబిలిటీ. ఓవర్ టైమ్ ఐ అండర్స్టాండ్, బట్ ఐ హావ్ మెట్ ఫ్యూ పీపుల్ హూ ఆల్రెడీ అండర్స్టూడ్ అండ్ ఇన్వెస్టింగ్. ఓకే. మీతో పాటు చాలా మంది ఇన్ఫాక్ట్ ఈ ఫినాన్షియల్ అడ్వైజరీ కానీ దీంట్లో కానీ ఇప్పుడు స్టెప్ ఇన్ అవుతున్నారు. ఓకే, ఈ సడన్ ట్రెండ్ కానీ స్పర్జ్ కానీ ఎందుకు వచ్చింది? Yes. So this is not an stock market specific thing. This is not India specific thing. Right. Every economy that is moving from an emerging to a more emerging to a developed kind of an economy, adoption of physical assets grows over time. Real estate and gold nundi at least some of the wealth, they're not I'm not saying they're replaceable, because real estate, of course we would need gold, of course people still love it, but the amount ippudu edaithe Indians love physical assets, gold, real estate, right. Over time the move will happen towards financial assets. Okay. Easy to manage, you are more in the system, more liquidity, more potential for return. So this is going to happen. Understood. So ippudu LIC IPO వచ్చినప్పుడు 50 lakh 1 crore డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కోవిడ్ టైంలో చూసాం ఎన్ని డిమాట్ అకౌంట్స్ అయ్యాయి. అవును, రైట్, ఎగ్జాక్ట్లీ. జస్ట్ స్మాల్ ట్రిగర్స్. కోవిడ్ వచ్చినందుకు అకౌంట్స్ ఓపెన్ అయినాయి అనడం రాంగ్. అది కాకపోతే దెర్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ అదర్ ట్రిగర్ బేసికలీ. So negative trigger positive, of course COVID is bad for all, right? But you saw that people had more time at home, right? And they adopted financial assets and stocks more. So over time there will be more such positive negative that's separate. I'm not saying it's a positive trigger, right? But what kind of triggers, it happens over time, and adoption is going to rise definitely. Okay. So as the adoption rises, of course businesses will also embrace, and ఇంకా advisors వస్తారు, brokers పెరుగుతారు. మనం చూసాం లాస్ట్ 10 years లో వచ్చిన brokers లేకుండా, అవును, రైట్, new age brokers. Same thing with advisors, same thing with hedge funds, same thing with asset management companies. You see even AMCs, ముందు మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ మనకు 20s 30s లో ఉండేది, ఇప్పుడు స్టడీగా యాడ్ అవుతున్నాయి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా. సో ఇంకా చాలా పెరుగుతుంది. They have a lot of potential in India. Understood. Right. So lately ఏంటంటే ఈ కాలేజ్ కిడ్స్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ వాళ్ళ పాకెట్ మనీస్ తో కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అది మొదలు పెట్టారు. హౌ డు యూ లుక్ ఎట్ దట్ ట్రెండ్? వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, బికాస్ whoever is starting early, they have lot of time to compound the money. Okay. Compound interest perkadani kavalsindi time. Right. Exponential dan formula lo undi time. Right. Like all the gurus say, right? So these guys have the most potent investment they have is not their money, their time basically. Right. So that is beautiful to start with. Only caution is start slow, have realistic expectations. Okay. నేను కూడా చాలా యంగ్ పీపుల్తో మాట్లాడినప్పుడు కొంచెం అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇట్స్ బై ద కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ దే రీడ్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే ఆర్ టేకింగ్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే అన్న ఇది 3 monthsలో డబుల్ అయిపోతుందంట కదా, మీరు పెట్టొచ్చు కదా, మాకు చెప్పండి ఎక్కడ పైసలు పెడితే ఫాస్ట్గా డబ్బులు పెరుగుతాయి అని చెప్పి. సో ఆ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అది ఇనిషియల్గా ఉంటుంది. నేను కూడా అదే ఫేజ్ నుంచి వచ్చాం, అందరం మీ ఆల్ కేమ్ త్రూ ద సేమ్ ఫేజ్. సో అప్పుడు దే షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. రైట్. ఓ అంత లాస్ అయిపోయింది, అసలు ఇది కాదు అన్న నెగటివ్ పర్సెప్షన్ అనుకున్నాగా అది కాకుంటే చాలు. సో ఎడ్యుకేటెడ్ ఎక్స్పెక్టేషన్స్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి సక్సెస్ఫుల్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ దే ఆర్ స్టార్టింగ్ ఎర్లీ. ఓకే, ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రియలీ ఎక్స్పెన్సివ్ కానీ లాసెస్ ఆర్ వెరీ ప్రామిసింగ్ అన్న ఒక ఫ్రేజ్ యాక్చువల్లీ ఇంటర్నెట్లో బాగా ఇది అనమాట. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? సో అంటే దీనికి చాలా థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆర్ ఫిలాసఫీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సో వెన్ వీ గివ్ టైమ్ అన్నాం, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాము అన్నాము. సో డెఫినెట్లీ ఈవెన్ లాంగ్ టర్మ్ టైం ఇచ్చాక కూడా అన్ని బిజినెసెస్ సక్సెస్ఫుల్ కావు, రైట్? మేము ఒక 10 businesses ఇన్వెస్ట్ చేస్తే అవుట్ ఆఫ్ దమ్ మేబీ 5, 6, 7 అయితే మేము వెరీ హ్యాపీ అనమాట. ద రెస్ట్ విల్ ఆఫ్ కోర్స్ మేక్ లాసెస్. బట్ వాట్స్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ టోటల్ పోర్ట్ఫోలియో ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ 10 companies నీడ్స్ టు బి ప్రాఫిటబుల్, రైట్? ఇంక్లూడింగ్ మేము కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2019-20లో మార్కెట్ వాజ్ నాట్ దాట్ గుడ్, అండ్ ఇన్ ద మిడిల్ కోవిడ్ ఇండ్యూస్డ్ ఫాల్ అండ్ ఆల్ దాట్ స్టఫ్.
అప్పుడు చాలా లాసెస్ అయ్యాయి. బట్ వాట్ కెప్ట్ ద కంపెనీ స్టాండింగ్ అండ్ ఫ్రమ్ దేర్ వీ మేడ్ అ మ్యాసివ్ లీప్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ వీ గివ్ టు అవర్ క్లయింట్స్ దట్ డు నాట్ సెల్ ఇన్ ప్యానిక్, డు నాట్ కైండ్ ఆఫ్ మార్కెట్ పడంగానే అమ్మేయండి we are here, we have your back, we are looking at it, we will let you know what action అనేది ఆ స్మాల్ నడ్జ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఐ థింక్ our clients made crores of rupees of profit just by that small nudge. It was not research, it was nothing else, it's just the emotional support you give to the client. Rest all is okay, but this emotional support is super important. So that is one thing, having that calm mind when you're investing. చెప్పడానికి ఈజీ, లాస్ వచ్చినప్పుడు అమ్మొద్దు అని, బట్ పోర్ట్ఫోలియో చూసినప్పుడు అర్థమవుతుంది 40% లాస్ అంటే ఎలా ఉంటుంది, వెరీ ఫ్రైట్నింగ్ బేసికలీ. సో యూ మస్ట్ హ్యావ్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సో సెకండ్ ఈస్ having a fundamental research, like what we do. I'm very biased towards fundamental long-term research, so I keep taking that. So when we look at a business kada, many people even who get into the depth only numbers ne chustaru, company revenue grow ayinda, profit grow ayinda, వాళ్ళ మార్కెట్ షేర్ గ్రో అయిందా అని. బట్ వాట్ అబౌట్ ద క్వాలిటీ? అ కంపెనీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ద మనీ దట్ ఇట్ మేక్స్, ఇట్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్, ఇట్ ఈస్ ద పీపుల్ హూ మేక్ ఇట్. ద టీమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రమోటర్, మేనేజ్మెంట్ ఎవరు, ఫౌండర్స్ ఎవరు. సో ఆ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో క్వాలిటేటివ్ రీసెర్చ్ అది చెయ్యరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దానివల్ల కూడా లాసెస్ పెరుగుతాయి, ఎందుకంటే నంబర్స్ని మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయం కాదు. రైట్. ఆర్ ఈవెన్ విదౌట్ మ్యానిపులేటెడ్ రియల్ నంబర్స్ కూడా సస్టైన్ చేయడం కష్టం. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ Sankarsh we made for the last 1 year client profits 100, 150, 300, 400%. If I go into the market and say this is how much we are making, and without giving all the fine print, చెప్తున్నారులే అనుకుంటారు యాక్చువల్లీ, చాలా మంది నమ్ముతారు కూడా. రైట్. But it's unethical because the second question to that question is, can you sustain that kind of return? No. Of course we can't sustain. లాస్ట్ ఇయర్ ఎందుకు అలా పెరిగిందంటే దాని ముందు ఇయర్ పడింది కాబట్టి, మేము ఆ పడ్డప్పుడు కూడా మేము ఉన్నాం. net we made profit, that's most important. And market also made profit, even without savart or XYZ company you would have made some good amount of money, maybe not this much but good amount. So ethics is super important in whatever we do. Okay. So at savart we also take steps to do that. మేము ఎగ్జాంపుల్ మేము చేసిన ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా we ourselves put it up on our YouTube site. దాన్ని అనలైజ్ చేసుకొని దాని లెసన్స్ మేమే పంపించుకుంటాం. బికాజ్ మేము పెట్టాము, ఇది లాస్ అయింది, దీంట్లో మేము లెర్న్ చేసుకున్న మిస్టేక్స్, దిస్ నథింగ్ టు హైడ్. సేమ్ వే వెన్ వీ డూ అవర్ సక్సెసెస్ విచ్ ఆర్ మోర్ దెన్ ఫార్చునేట్లీ అవర్ ఫెయిలియర్స్, వీ ఆల్సో సే అబౌట్ దట్, వై డిడ్ వీ సక్సీడ్. అండ్ ఈవెన్ వెన్ యూ సక్సీడ్ కదా, దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ స్టిల్ వెంట్ రాంగ్. ఎగ్జాంపుల్, మేము ఒక కంపెనీ ఈ రీజన్ వల్ల పెరుగుతుంది అని మా అల్గోరిథం అనుకుంటుంది, అల్టిమేట్గా 2, 3, 5 years ఆ కంపెనీ పెరిగింది, బట్ మేము అన్న రీజన్ కోసం కాదు. సో టెక్నికలీ వీఆర్ రాంగ్, we made money but we are wrong. వేరే గ్రోత్ ట్రెండ్ అవ్వచ్చు, ఏదైనా దాని వల్ల అవ్వచ్చు, అనదర్ టెయిల్ విండ్ ఆర్ సంథింగ్ వచ్చి అది పెరిగింది బేసిక్గా. సో మేము దానికి క్రెడిట్ తీసేసుకున్నాం అనుకోండి, మా అల్గోరిథం ఏం పనిచేస్తుంది, AI సూపర్ ఉంది అని, వీఆర్ స్టెప్పింగ్ ఆన్ ద రాంగ్ ఫుట్, బికాజ్ వన్ డే it will make a mistake and lose the money. Understood. Okay. So analyzing mistakes and keeping that calm mind is super important for investments. Understood. Ivanni nobody focuses. Understood. Everybody is focused on IPO వస్తుంది, ఆ IPO వచ్చినప్పుడు లిస్టింగ్ రోజు నాకు ఒక 20% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, తీసేసుకోవచ్చు, 20% వేసుకొని వెళ్ళిపోదాం. అండర్స్టూడ్. బట్ why settle for 20 when you can make more? రైట్. సో మీకు లెర్నింగ్స్ ఉన్నప్పుడు మీరు అల్గోరిథం ఎలా క్యూరేట్ చేస్తారు, మళ్ళీ అంటే ఎలా ట్వీక్ చేస్తారు, ఆర్ లేకపోతే నెక్స్ట్ టైం కరెక్ట్ గా అన్నట్టు కాదు కొంచెం ఇంకా యాక్యురేట్ గా ఉండేటట్టు ఎలా చేస్తారు? Yes. So this is like reinforcement learning antam artificial intelligence lo. Over time the system learns. These are at the cutting edge of these technologies anamata. So first we start with raw data. Of course I can't discuss all the minute details, but say we start with raw data and we try to eliminate as much bias and rules as possible. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంతమంది అంటారు PE రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 15 ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికంటే ఎక్కువ ఉంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి. బట్ దీస్ ఆర్ ఆల్ బయస్ అనమాట. హూ సెడ్ దట్? Unless the data says something like that, we shouldn't believe. So ఒక హ్యూమన్ రిసర్చ్ కి అండ్ అల్గోరిథం డ్రివెన్ రిసర్చ్ కి డిఫరెన్స్, వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇస్ దట్ బయస్. ఓకే. ఐ హ్యావ్ మై ఓన్ బయస్. ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ చదువుతున్నాను, ఆ కంపెనీ గురించి నాకు ఆల్రెడీ ఒక పాజిటివ్ పర్సెప్షన్ ఉంటే ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ అ బయస్డ్ రిసర్చ్ అంట. రైట్. ఐ విల్ ఓన్లీ కలెక్ట్ మోర్ అండ్ మోర్ పాజిటివ్ పాయింట్స్. దిస్ ఈస్ ఆల్ నాట్ మై ఫిలాసఫీ, ఇట్స్ బిహేవియరల్ ఎకనామిక్స్, బిహేవియరల్ సైకాలజీ, all that subjects already read about it, biases, heuristics and all that. So I am more likely to come up with a positive outcome. Algorithm ka atlante bias em undadu. You give raw data, you gave it the output which is outperformance, alpha create cheyali. So it charts its own course. Of course chaala saalu mem danni nudge chestu undali in the right direction, but it's a time taking process. So we take raw data, not just numbers like I said,
con call transcripts, annual reports, say news articles, sentiments in the market, social media, right? Any data that can be captured, that is actually added into the system, analyzed, interpreted, and then decision is made. Okay. So that is E3 engines, Quant, Iris, and Synapse. That is the beauty of it, basically. Understood. So Okay. in the future, when it makes mistakes, it tries to correct itself, because of course we tell it that you made a mistake. Understood. And then it learns over time. ఓకే ఓకే. సో సంకర్ష్, మీరు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఓకే లెట్స్ సీ ఈ గేమ్ ఆర్ వాట్ ఎవర్ ఈ జానర్ని ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ దేంట్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ హౌ ఇస్ ఇట్ డూయింగ్ నౌ? సో ఫస్ట్లీ నేను ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఆర్ట్ మోర్ దెన్ అ గేమ్, రైట్? స్టాక్ మార్కెట్ ఇస్ అన్ ఆర్ట్, అండ్ ఐ లవ్ ద జర్నీ ఆఫ్ రీసెర్చ్ ఇట్ సెల్ఫ్. లైక్ ఐ సెడ్, సమ్ ప్యాషన్ ఇస్ దేర్, లైక్ వేర్ ఒక కంపెనీని డిస్కవర్ చేసి వాట్ బిజినెస్ లైక్ నేను డిస్కవర్ చేశాను, జస్ట్ ఇట్స్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, అండ్ దెన్ షేరింగ్ ఇట్ విత్ అదర్స్ అండ్ మేకింగ్ మనీ ఫర్ అదర్స్ ఇస్ అ యాడెడ్ సాటిస్ఫాక్షన్. అవును. So but initially it was not that clear. So I think one of the earliest investment, good one that I made is SpiceJet, basically. So it's not the earliest, I don't even recollect the first one, but it's one of the early ones. So adi just again by luck. Initially I thought it's my skill, later I understood it's just luck. SpiceJet was under some problems and it was undergoing management shift and it was not doing well financially. I got it for I think 13, 14, 15 rupees. And then over the next 6 months, 12 months, I don't remember the timelines exactly, it rose to 110, 120. Then I was like full, అసలు అప్పుడున్న అంత కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అసలు ఎప్పుడు లేదు లైఫ్. సో అంటే ఇంకా మొత్తం అర్థమైపోయింది స్టాక్ మార్కెట్ ఇంత ఈజీ, ఇది ఇంకా ఇట్లనే వస్తాయని అనుకున్నాను. But immediately after that 8x, 10x return, I lost money quickly because of the overconfidence, no doubt in that. So later I understood that the same thing which I just said a few minutes back, my consequence was correct, but the reason behind that consequence was wrong, which I thought it was right, and then I started replicating it, which of course I lost money. Got it. Over time. Okay. So from then on, I tried making many long-term investments. I still hold a good portfolio. Half of that I dedicated to kind of savart. So savart clients ki em cheptamo, same thing we also invest. Skin in the game undali. Okay. And the rest of the half I do my own personal research and experimentations anamata. So most of it is an experimental portfolio. But mostly what happens అంటే నేను పెడతాను లాంగ్ టర్మ్కి, దాంట్లో కొంచెం మనీలో లాంగ్ టర్మ్ ఉంటుంది, మిగతాది సవర్ట్కి ఇప్పుడు క్యాష్ ఫ్లో అవసరం అని మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ పెడతాను. సో మై పోర్ట్ఫోలియో ఇస్ ఆల్వేస్ ఇంటరప్టెడ్ బై సవర్ట్స్ క్యాష్ ఫ్లో. పార్ట్ ఆఫ్ ఇట్ లాంగ్ టర్మ్ ఉంది, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండర్స్టూడ్. ఓకే. సో ఒక గ్రోత్ ట్రెండ్ అబ్జర్వ్ చేయాలి అంటే పెట్టిన డబ్బులు మినిమం పీరియడ్ ఎంత వెయిట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే మీ దృష్టిలో? సో లాంగ్ టర్మ్ అంటే అందరికి చాలా డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. సవర్ట్ కి మాత్రం మినిమం 3 years, అంటే మినిమం 3 years పెట్టుకుంటే ఇట్స్ గుడ్ అని మా ఫీలింగ్. అది ఎంత ఎక్కువ ఉంటే మాకు అంత మంచిది, అంత రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, డన్. సవాట్ కి మీనింగ్ ఏంటి అసలు? ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫార్ములేట్ చేశారు మీరు? సో అంటే అది చాలా లూజ్ డెఫినేషన్, ఆర్ట్ ఆఫ్ సేవింగ్స్ అన్నమాట. సేవింగ్ ఆర్ట్. అచ్చా. ఓకే. ఎవరు కాయిన్ చేశారు? మీరే కాయిన్ చేశారా? మీరే కాయిన్ చేశారా? ఓకే. యాక్చువల్లీ ఒక ఫిజిక్స్ లో లా కూడా ఉంది, బయోట్ సావర్ట్ లా అని. చాలా మంది ఆ పేరులో నుండి కూడా తీసుకున్నాం అనుకుంటారు, బట్ జస్ట్ కోఇన్సిడెన్స్. ఓకే. మీ ఫస్ట్ బ్రేక్ త్రూ అంటే సవాట్ విల్ వర్క్ అన్నట్టు, ఆర్ లేకపోతే మీకు కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రోడక్ట్ దట్ యూ బిల్డ్, పర్సనల్ కాన్ఫిడెన్స్ కాదు, ప్రోడక్ట్ మీద బిల్డ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్లయింట్ టెస్టిమోనీస్, రైట్? సో వాళ్ళు మనీ ఎప్పుడైతే వాళ్ళు ఎర్న్ చేశారో, వాళ్ళ రియల్ ప్రాఫిట్ చూపించామో, దట్ ఈస్ ద అల్టిమేట్ వ్యాలిడేషన్ మాకు. అంటే ఈ బిజినెస్ గ్రో కావచ్చు, ఎస్ దిస్ ఇస్ ఈ ప్రోడక్ట్ మా అల్గోరిథం వర్క్ చేస్తుంది అనేది క్లయింట్ సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది వచ్చినప్పుడు ఐ థింక్ ఐ గాట్ ద మోస్ట్ కాన్ఫిడెన్స్. కానీ దాని తర్వాత మాకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, వీ గాట్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఆర్ రెవెన్యూస్ గ్రూ ఇన్ టైమ్. మా అసెట్ అండర్ అడ్వైజరీ కూడా పెరిగింది ఓవర్ టైమ్. సో మేము ఆల్మోస్ట్ 2019లో 8.5, 10 crores అలా ఉండేది. టుడే వీఆర్ అట్ 380 crores రూపీస్ ఆఫ్ అసెట్ అండర్ అడ్వైజ్, అంటే మేము అడ్వైజ్ చేసిన వెల్త్ అది. అండ్ ఇవాళ మేము ఒక 110 crores ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసాం మార్కెట్. అదే మా హైయెస్ట్ సాటిస్ఫాక్షన్. సో ఈ టెక్ మాకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇదంతా సెకండరీ, బట్ ద ప్రాఫిట్ దట్ వి క్రియేటెడ్ అది మోస్ట్ ఇంపార్టెంట్. అండర్స్టూడ్. ఓకే. సో మీ ఫస్ట్ క్లయింట్ ఎవరు అండ్ ఈజ్ ఇట్ స్టిల్ హోల్డింగ్ టు యూ? ఎస్, ఫస్ట్ క్లయింట్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ నేమ్ చెప్పలేదు, బట్ ఆయన ఒక స్మాల్ రూరల్ ఏరియా నుండి మన తెలుగు స్టేట్స్లోనే ఫస్ట్ టైం ఇన్వెస్టర్. ఆయన చెప్పింది ఇంకా గుర్తుందనమాట. అంటే నేను మీతో ఇన్వెస్ట్ చేసేది మీరు చేసే ఆ ప్రోడక్ట్ అదంతా కాదు,
నువ్వు ఉన్నావని చెప్పి పెడుతున్నాను అని నాకు చెప్పాడు. అది నా మీద ఇంకా ప్రెషర్ క్రియేట్ చేసేసింది. ఇట్లా అంటే ఇంకా 100 మంది ఇలాగే. అయితే ఓవర్ టైం నేనేం చేశానంటే ఇన్వెస్ట్మెంట్ నా కోసం చేయొద్దు, అంటే నేను చేస్తున్నానని కాదు, నా ప్రోడక్ట్ నాకంటే బెటర్ ఉండాలి అని చెప్పి అందుకనే అల్గోరిథం క్రియేట్ చేశాను. సో ఆ ట్రస్ట్ బిల్డ్ అయింది. సో ఆ క్లయింట్ ఇంకా మాతో ఉన్నారు. బట్ కొన్ని ఇనీషియల్ క్లయింట్స్ వి లాస్ట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని. మా యాప్ అంత బాగాలేకుండే ముందు, మా savart మొబైల్ వెబ్ యాప్ కదా, నాకే నచ్చేది కాదు అసలు దాని ఎక్స్పీరియన్స్ అనేది. సో ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ బాగాలేకుండే. సో దానిపైన వర్క్ చేసి మేము ఎప్పుడు రిలీజ్ చేసుకున్నాం, నౌ నేనే సాటిస్ఫైడ్ ఉన్నాను, అంటే ఓకే ఈ ఎక్స్పీరియన్స్ క్లయింట్స్కి ఇవ్వచ్చు అని చెప్పి. సో ఆ మిస్టేక్స్ ఆ పర్టికులర్ ఫస్ట్ 1 కాదు కానీ ఆ ఫస్ట్ క్లయింట్ ఇంకా హ్యాపీ ఉన్నారు. బట్ ద ఫస్ట్ 10, 20, 30, 100 క్లయింట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతుందో మాకు చాలా క్రిటికల్, చాలా సూపర్ క్రిటికల్. ఫ్రమ్ మా అల్గోరిథం ట్రైన్ చేయడానికి, మా ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేయడానికి, అండ్ అసలు ప్రోడక్ట్ని ట్వీక్ చేయడానికి. అండర్స్టూడ్. సో ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీని అంతా కూడా కాలనైజ్ చేయడానికి, అంటే టుగెదర్గా తీసుకొచ్చి ఓకే savart ఒక ప్లాట్ఫామ్ లాగా చేయడానికి టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదా. సో టేకింగ్ ద నేమ్ అవుట్ కానీ ఆర్ గెటింగ్ మోర్ పీపుల్ ఇన్ కానీ, వాట్ ఈస్ ద ఎఫర్ట్ దట్ savart ఈస్ డూయింగ్? సో మోస్ట్ ఇంపార్టెంట్ నా ప్రకారంగా చేయడానికి టీమ్. టీమ్ బాగుంటే అన్ని ఇన్ ప్లేస్ వచ్చేస్తాయి. సో టీమ్కి కావాల్సింది ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు హ్యావ్ మనకి ఫైనాన్సెస్ కరెక్ట్గా ఉండాలి, రైట్? అంటే the numbers మీరు పెడుతున్నవి చూపిస్తున్నవి కరెక్ట్ గా మాట్లాడాలి ఫ్రమ్ ద బిజినెస్ సైడ్ ఆల్సో, అండ్ యూ హ్యావ్ టు రివార్డ్ కదా, టీమ్ కి కూడా రివార్డ్ ఇవ్వాలి. నేను ఓన్లీ గ్రేట్ వర్క్ చేస్తున్నాను అంటే దట్ డజంట్ ఫీడ్, రైట్? రివార్డ్ కరెక్ట్గా ఉండాలి, విజన్ అలైన్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా కార్పొరేట్ కల్చర్లో ఏమవుతుందంటే ఒక పెద్ద కంపెనీలో మీరు ఒక చిన్న రోల్ అంటే ఇంపార్టెన్స్లో చిన్నది కాదు, ఒక సే వర్క్ కాంప్లెక్సిటీలో సో చిన్న రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీలాంటి ఒక 1000 people వర్క్ చేసి ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చే లోపల చాలా టైం పడుతుంది. సో సమ్ పీపుల్, అందరికీ కాదు అది, కొంతమందికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది లూజ్ అయిపోతుంది. ఒక స్టార్టప్లో ద గుడ్ పార్ట్ ఏంటి అంటే చిన్న టీం, మీరు చేసింది ప్రోడక్ట్ ఫెయిలియరా సక్సెస్ అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది, అండ్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ని మా టీంకి కంటిన్యూస్ ఇవ్వాలనేది నా వన్ ఆఫ్ మై విజన్స్ అన్నమాట. వెదర్ ఇట్స్ గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్, అంటే వాళ్ళకి ఆ ఇన్పుట్ అవుట్పుట్ అనేది క్లియర్గా తెలియాలి. ఎస్ ఆ సక్సెస్ అయితే ఎస్ నేను బిల్డ్ చేశాను, ఇది దాంట్లో ఉన్న స్క్రీన్ నాది, అది నా ఐడియా, ఈ ఫీచర్ నేను చెప్పాను అనేది ఆ సాటిస్ఫాక్షన్ ఆ టీమ్ని మాతో లాయల్గా ఉంచుతుంది, అండ్ దే విల్ బీ సాటిస్ఫైడ్ పర్సనలీ ఆల్సో. అంటే వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఒకటేమో రివార్డ్ ఫర్ టీమ్, మానిటరీ రివార్డ్, సెకండ్ ఈ వర్క్ సాటిస్ఫాక్షన్, థర్డ్ విజన్ అలైన్మెంట్. ఓకే నేను ఇవాళ ఇది చేస్తున్నాను, రేపు ఇది చేస్తున్నాను, నెల తర్వాత అది చేస్తాను, సంవత్సరం తర్వాత ఒక విషయం చేస్తాను, దాని తర్వాత ఏంటి, రైట్? నా శాలరీ ఇప్పుడు సే 50,000 ఎగ్జాంపుల్, ఈ 50,000 60 అవుతుంది, 1,00,000 అవుతుంది, 2 అవుతుంది, 5 లక్షలు అవుతుంది. కానీ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు, నేను లక్షల్లోనే సంపాదిస్తున్నాను. ఐ వుడెంట్ కాల్ ఇట్ గ్రీడ్ ఆల్సో, ఇట్స్ అంబిషన్ అంతే, రైట్? ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. అంబిషన్ మేబీ థౌజండ్స్లో అయిపోతుంది, వేరే సంబడి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో. సో ఆ గ్రోత్ కెరియర్ గ్రోత్ పాత్ అనేది చాలా క్లియర్గా మనం టీమ్కి ఇవ్వాలి. ఇది మా విజన్. 10 years డౌన్ ద లైన్ మేము కంపెనీలో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో, అంటే ఎక్కువ గ్రోత్లో మీరు కూడా భాగం అవ్వాలంటే మీకు ఓన్లీ శాలరీ ఇస్తే సరిపోదు. ఎందుకంటే మీరు ఎక్స్పోనెంట్గా గ్రో కాలేదు, స్టడీగా గ్రో అవుతుంది శాలరీ, కానీ ఎక్స్పోనెన్షియల్గా గ్రో కాదు. ఎవ్రీ ఇయర్ 10 times అవుతుందా శాలరీ? కాదు. సో వాళ్ళని మా కంపెనీలో పార్ట్ ఓనర్స్ చేయాలి. ఎలా చేయాలి? ఈ షాప్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దానికి, స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అలా. సో ఆ ప్లాన్ కూడా మేము ఇన్ ప్లేస్ పెట్టాము. ఏదో ఇవ్వాలని చెప్పి ఈ షాప్స్ ఇవ్వం, దాని ఎడ్యుకేషన్, దానికి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాళ్ళ మోటివేట్ ఎలా చేయాలి, వచ్చేటట్టు. చాలా ఈ షాప్స్ ఎలా అంటే పేపర్ మీదనే ఉండిపోతాయి, అది కన్వర్ట్ ఎప్పుడు కావు, క్యాష్ రాదు. సో మేము ఆల్రెడీ బైబ్యాక్ చేయడం కూడా మొదలు పెట్టాము ఈ షాప్స్ అని. సో వెన్ ఈ షాప్ పాలసీ ఇంకా మేము క్రాఫ్ట్ చేసే టైంలోనే మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము, ఆ విజన్ ఇచ్చేసాము, అండ్ సంబడికి పే అవుట్స్ కూడా చేసేస్తున్నాం అనమాట. సో వీఆర్ లెర్నింగ్ అట్ ఆల్ ఫేజెస్. సో ఈ టీమ్ని, సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఈ టీమ్ని ఇలా మోటివేట్ చేసి విజన్, కెరియర్ గ్రోత్, పర్సనల్ గ్రోత్, కంపెనీ గ్రోత్, మానిటరీ రివార్డ్ ఇవన్నీ ఇస్తే టీమ్ బాగుంటుంది. టీమ్ బాగుంటే మన ప్రోడక్ట్ బాగుంటుంది, అండ్ వీ కెన్ డూ ఎనీథింగ్ లేటర్. మార్కెటింగ్, సేల్స్, టెక్నాలజీ ఇవన్నీ సెకండరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మీ క్లయింట్ ఎక్విజిషన్ కానీ లేకపోతే యూజర్ ఎక్విజిషన్ కానీ ఎట్లా వర్క్ అవుతుంది జనరల్లీ? సో ఇప్పటికీ మేము కంప్లీట్ ఆర్గానిక్గా గ్రో అయ్యాము. కంప్లీట్ ఆర్గానిక్, ఈవెన్ సిన్స్ 2019 కూడా, ఈవెన్ బిఫోర్ దట్ ఇన్కార్పొరేషన్ తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్ బిజినెస్ వీ హ్యాడ్, అది కూడా ఆర్గానిక్ మోస్ట్లీ. సో చాలా మంది ఏమనుకున్నారు అంటే ఈ ఆర్టికల్స్, న్యూస్ ఇవన్నీ ఇది మా మార్కెటింగ్ అని కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు.
కానీ ఏంటంటే అప్పుడు మా దగ్గర ఆ లెవెల్ పబ్లికేషన్స్కి ఇవ్వాల్సిన మనీ మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అసలు ఇచ్చామా లేదనే సెకండ్ క్వశ్చన్, అసలు అంత లేదు అప్పుడు. రైట్. సో మాకు ఆ వచ్చిన సపోర్ట్ వీ వాల్యూ ఇట్ అలాట్. అంటే చాలా మాకు కూడా రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ వీ హ్యావ్. ఎందుకంటే మేము కంపెనీ దగ్గర ఏం లేనప్పుడు మా పొటెన్షియల్ని నమ్మి జనాలు డబ్బులు ఇచ్చారు. రైట్. అది మేము ఇప్పుడు నిలబెట్టుకున్నాం. ఇంకా విల్ కీప్ ఇట్ అప్ ఆల్సో. కరెంట్లీ ఇప్పుడు మేము మార్కెటింగ్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా. సో చాలా మంది క్లయింట్స్ కూడా అడిగారు, సార్ మేము రెఫర్ చేస్తున్నాము క్లయింట్ని, మేము మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని. సవర్ట్ అంటే వాళ్ళు గుర్తుపట్టట్లేదు, మాకు తెలుసు కానీ వాళ్ళకి అసలు తెలియదు. సో అప్పుడు మేము అనుకున్నాం, ఓకే మేము మిస్టేక్ చేస్తున్నాం ఇక్కడ, ఇంకా మనం కూడా మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. సో వెదర్ ఇట్స్ గూగుల్, వెదర్ ఇట్స్ ఫేస్బుక్, ఈ యాడ్స్ అన్న స్టార్టెడ్ అనమాట. సో దట్ ఈస్ మెయిన్లీ అవర్ అక్విజిషన్ స్ట్రాటజీ డిజిటల్లో. ఒక్కటి మేము వేర్ వీఆర్ స్టిల్ లాగింగ్ అండ్ మా ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ మేము చూస్తున్నామంటే రూరల్ ఏరియాస్లో కూడా. ఇప్పుడు డిజిటల్లో అంటే మేము జస్ట్ ఒక యాడ్ చేస్తే వాళ్ళు యాడ్ చదివేసి ఇది బాగుంది అని డబ్బులు పెట్టరు కదా, వాళ్ళకి ట్రస్ట్ అనేది కావాలి. సో ఆన్ గ్రౌండ్ మనం డీపెస్ట్, రిమోటెస్ట్ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి వెళ్ళి ఎడ్యుకేషన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గెట్ ఇన్వెస్ట్మెంట్, అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎలా చేయాలి, అది చేయాలంటే వి నీడ్ మాకు రిసోర్సెస్ కావాలి. సో అది మా నెక్స్ట్ గ్రోత్ స్ట్రాటజీలో ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మార్కెట్లో తేయాలి. మాతో కాకపోయినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ ఆ మార్కెట్లో వాళ్ళని తేయాలి, పెనిట్రేషన్ చేయాలి. సో దానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో దానిపైన మా ఫోకస్ ఉంది. In the next few months మేము ఆ ప్లాన్స్ కూడా అన్వీల్ చేయబోతున్నాం. అండర్స్టూడ్. Until then డిజిటల్. గాట్ ఇట్. సో మంత్ ఆన్ మంత్ గ్రోత్ ఎట్లా ఉంటుంది జనరల్లీ ఇది, ఆర్ లేకపోతే నెంబర్ ఆఫ్, అంటే ఇన్ ద నెంబర్ ఆఫ్ క్లయింటెల్ గెటింగ్ యాడెడ్ లో గ్రోత్ ఎట్లా ఉంటుంది? సో మాకు 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఉంటాయి. ఒకటేమో క్లయింట్ గ్రోత్, ఇంకోటి రెన్యూవల్స్ ఆర్ రిటెన్షన్. అండర్స్టూడ్. సో సేమ్ క్లయింట్ సబ్స్క్రిప్షన్ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. సో సబ్స్క్రిప్షన్ క్లయింట్ మళ్ళీ తీసుకుంటున్నాడా లేదా కూడా అది ఇంపార్టెంట్. ట్రూ. సో ఇప్పుడు వీఆర్ హిట్టింగ్ గుడ్ నంబర్స్ రెన్యూవల్స్ లో. అంటే మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ రెన్యూ చేసుకుంటారు. ముందు మైనారిటీ మాత్రమే రెన్యూ చేసుకున్నారు, అంటే 50 కంటే బిలో ఉండేది. వీ హ్యావ్ నౌ క్రాస్ ద 50 level mark and much more. సో ఆ రెన్యూవల్ రేట్స్ మాకు సాటిస్ఫాక్టరీ. సెకండ్, న్యూ క్లయింట్ అడిషన్స్ లైక్ అదే ఉన్న 15 to 20% మంత్ ఆన్ మంత్ గ్రోత్ దట్ వీ సీ అనమాట. వన్స్ వీ డూ మార్కెటింగ్, ఐ థింక్ దాన్ని ట్రిపుల్ డిజిట్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు. నాట్ మంత్లీ బట్ అట్లీస్ట్ క్వార్టర్లీ అనేది నా ఫీలింగ్. అండర్స్టూడ్. సో మీ సబ్స్క్రిప్షన్స్ జనరల్లీ ఎలా ఉంటాయి, ఎంతలో స్టార్ట్ అవుతాయి, అండ్ వాట్ డూ యూ సజెస్ట్ ఒకసారి చెప్పగలుగుతారా? యా, ముందు మా ప్రైసింగ్ ప్లాన్ చాలా కాంప్లికేటెడ్ ఉండేది. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇండియా, యూఎస్ అదంతా. ఇప్పుడు వీ హ్యావ్ జస్ట్ వన్ ప్లాన్. January 10th, 11th, 12th రిలీజ్ చేసాం. కొత్త అప్లికేషన్ అన్నాను కదా, ద ఎక్స్పీరియన్స్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ పర్సనలీ సాటిస్ఫైడ్. రెస్ట్ క్లయింట్ హ్యావ్ టు సే దట్. అయితే దాంట్లో వీ హ్యావ్ 4,999 ప్లస్ ట్యాక్సెస్ ఫర్ 1 year ఆఫ్ సర్వీస్. దాంట్లో ఆల్ ఇన్క్లూజివ్ అనమాట. దానిపైన కొన్ని యాడ్ ఆన్ సర్వీసెస్ ఉన్నాయి, బట్ దట్స్ నాట్ ద క్రిటికల్ పార్ట్. సో 4,999 ప్లస్ ట్యాక్సెస్. హవెవర్ చాలా మంది క్లయింట్స్ మాకు ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, ఈ ప్రైస్ మేము రేస్ చేసినాం, ముందు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండేది. రైట్. సో స్టూడెంట్స్ ఎస్పెషలీ మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు స్టార్ట్ చేసేదే, మేము పెట్టేదే 2,000-3,000 కదా, మాకు 5,000 మీరే తీసుకుంటే మాకు ఏం మిగులుతుంది అంటే మేము మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్స్ కూడా. సో స్టూడెంట్ ఐడి కార్డ్, మిలిటరీ పీపుల్, ఫార్మర్స్, ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసేవాళ్ళు 10,000, 20,000 వాళ్ళకి వి గివ్ వెరీ డీప్ డిస్కౌంట్స్ అన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ మాతో. రైట్. సో మాకు సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఆఫ్ కోర్స్ మాకు మనీ కూడా కావాలి, నో డౌట్ ఇన్ దట్, బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ డిస్కౌంటెడ్ పాలసీ అనేది చాలా ర్యాంపెంట్. ఇట్స్ నాట్ లైక్ అ వెరీ టైట్ అన్నమాట. అండర్స్టూడ్. ఒక సబ్స్క్రిప్షన్ యాడ్ అవ్వడం అంటే ఒక యూజర్ని ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒప్పించినట్టు, ఆర్ లేకపోతే పుట్టింగ్ ఇన్ టు ద ఫినాన్షియల్ వరల్డ్ అన్నట్టు. సో ఫర్ హౌ మెనీ పీపుల్ మీరు అట్లా చేశారు? ఎస్. సో మేము ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్లయింట్స్ వీ హావ్ ఆల్రెడీ పుట్ అప్ దేర్. వీ హ్యావ్ ఓవర్ 4,000-5,000 క్లయింట్స్ హూ ఆర్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వీ హ్యావ్ యూజర్స్. అంటే అందరూ పే చేయరు సబ్స్క్రిప్షన్. సమ్ ఆఫ్ దెమ్ యూజ్ ఆర్ అదర్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో దట్ ఈస్ ఓవర్ 1 lakh నౌ. ఓకే. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్ అండర్ అడ్వైజ్, అది మాకు చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. అసెట్ అండర్ అడ్వైజ్ అంటే మీరు ఎంత అసెట్స్ని అడ్వైజ్ చేస్తున్నారు కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమవుతుందో. సో అది ఆల్మోస్ట్ 380 crores ఇప్పుడు. 30 కంట్రీస్లో వీ హ్యావ్ క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎన్ఆర్ఐస్ ఆర్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళు ఇక్కడికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా మా బిగ్గెస్ట్ మార్కెట్. అండ్ ఇండియాలో కూడా వీ హ్యావ్ డైవర్సిఫైడ్ క్లయింటెల్, ఆల్మోస్ట్ 22 states నుండి క్లయింట్స్. గాట్ ఇట్. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, అంటే గోయింగ్ అహెడ్ ఈ స్పేస్ని రివల్యూషనైజ్ చేయడానికి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? అసలు ఎలా చూస్తున్నారు మీ సవర్ట్ని, అండ్ హౌ కెన్ వి సీ దట్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ అన్నట్టు? ఎస్. సో ఒకటేమో హౌ పీపుల్ విల్ కమ్ ఇన్ అనేది మా పర్ఫార్మెన్స్. మేము చెప్పకపోయినా, మేము మార్కెటింగ్ చేయకపోయినా రెఫరెన్స్ అనేది మా స్ట్రాంగ్ ఉంది ఆల్రెడీ. వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ రెఫరెన్స్. దట్స్ వై వీ గాట్ ఇన్ టు thousands and lakhs ఆఫ్ క్లయింట్స్. అక్కడ నుండి ఇంకా సెకండరీ మా విజన్ ఏంటి అంటే చాలా సింపుల్. ఈ వాంటేజ్ టెక్నాలజీ ఏదైతే బిల్డ్ చేసామో, మేము న్యూ సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేయాలనుకుంటాం ఆ టెక్నాలజీ పైన.
ఇప్పుడు మా కెనడా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మేము ఇండియాలో చేసేది కెనడాలో స్టార్ట్ చేస్తున్నాం ఈ నవంబర్ సెప్టెంబర్లో. అండ్ జపాన్లో కూడా. సో మేము కొన్ని డీల్స్ సైన్ చేసాము అక్కడి లోకల్ గవర్నమెంట్స్ తోటి. సో వాళ్ళు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు త్రూ డిఫరెంట్ మోడ్స్, నాట్ డైరెక్ట్లీ బట్ త్రూ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కన్సార్షియమ్స్. సో ఆ ఎంకరేజ్మెంట్ మాకు చాలా ఉంది. మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఆఫీసెస్ ఇస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు ఆ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ టు సెటప్ ఆఫీసెస్ దేర్. సో మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, ప్రోడక్ట్ ఎక్స్పాన్షన్ బిల్ట్ ఆన్ ద వాంటేజ్ టెక్నాలజీ. అది మా వన్ ఆఫ్ ద ప్రైమరీ మోటివ్స్. అండ్ సెకండ్లీ క్లయింట్ ఆస్పెక్ట్ నుండి న్యూ ప్రోడక్ట్స్ అంటే మేనేజ్ సర్వీసెస్. ఇప్పుడు మేము ఓన్లీ అడ్వైస్ చేస్తున్నాం, కానీ ఫ్యూచర్లో మేనేజ్మెంట్ కూడా చేయాలి ఫండ్ అనేది ఉంది. సో పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్ అలాంటి ప్రోడక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం. ఓకే. సో మేము ఇండియాలో మా అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ వీ వాంట్ టు బికమ్ ఎన్ ఏఎంసీ ఓవర్ టైమ్. ఓకే. సో టెక్ డ్రివెన్ ఏఎంసీ, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఎంసీ లాగా. సో సంకేష్, స్టాక్ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, భయపడిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా మీరు అన్నట్టు, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలుగుతారా? షూర్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొక నెసెసిటీ, లగ్జరీ కాదు. అది ఇంపార్టెంట్ మెసేజ్. ఇంకో సెకండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసుకోండి. చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోండి, లేదా వేరేలో రీసెర్చ్ వాడండి, ఎక్స్పర్టీస్ వాడండి, లేకపోతే మీరు డెవలప్ చేసుకోండి. ముందే పెద్ద అమౌంట్ పెట్టేసి డోంట్ గెట్ స్టక్. స్మాల్ నుండి బిగ్కి మెల్లగా గ్రో చేసుకోండి. ఎవరికి ఎంత అమౌంట్ స్మాల్ అనేది వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి. Got it. Done. Thank you so much, Sankarsh, for coming to Way2News. I hope you have a beautiful career going ahead. Thank you so much. I wish you the same. Yeah. Thank you. I'm in love with Way2